గారు పద్మాటి కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. చుక్కలు హిందుల కొరకి సమము యేసుని రాకతో వశము ఈనాడు క్రీస్తు ఆగమనము. ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువలె. వారి పాపముల నుండి రక్షించుటకు వచ్చినటువంటి క్రీస్తు ప్రభు వారిని మనం చూస్తా ఉన్నాం. ప్రియులరాకు జన్మించినటువంటి వాణిగా ఉన్నారు. ప్రియులరా గమనించండి, క్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడు, ఆయనలో పాపమేమీ లేదు, ఆయనలో మరి పరిశుద్ధతయే ఉన్నది. ఇంకొక మాటలో చెప్పాలంటే క్రీస్తు ప్రభు వారు ప్రేమ అయి ఉన్నారు అనే మాట మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆయన లోకమును ఎంతో ప్రేమించి ఈ యొక్క భూలోకమునకు ఆయన తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారిని పంపినప్పుడు ఆ క్రీస్తు ప్రభు వారు ఈ భూలోకంలో జన్మించినటువంటి ఆ విషయాన్ని బట్టి మనం ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ కేరోల్స్ ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ప్రియులరా, క్రీస్తు ప్రభు వారు మనలో జన్మించడం, మన యొక్క కుటుంబంలో జన్మించడమే నిజమైనటువంటి క్రిస్మస్. కాబట్టి కుటుంబాల్లో దేవుడు జన్మించాలి అంటే ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, మారు మనసు పొందుతారో వారి యొక్క కుటుంబంలో దేవుడు జన్మించినటువంటి పరిస్థితిని తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియులరా, పద్మాంటి కుటుంబంలో, శాంసన్ గారి యొక్క కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలును బట్టి, వారు రక్షణ పొందినటువంటి విషయాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తూ కుటుంబం అంతా కూడా దేవుని యొక్క మరి అడుగుజాడల్లోనూ ఆయన యొక్క ప్రేమలోనూ మరి నిరంతరం వర్ధిల్లినట్లుగా దేవుడు కృప దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, నమ్మకమైన ప్రభువా, యేసయ్యా నీ పాదాల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభువా నాయన, ఈ 2వ దినము క్రిస్మస్ కేరల్స్ లో భాగంగా ఆయన నిదాసురాలైనటువంటి పద్మాంటి ఆయన శాంసన్ గారి యొక్క కుటుంబంతో కలిసి ప్రభా నీ యొక్క ప్రేమను పంచుటకు, నీ యొక్క సువార్తను ప్రకటించుటకు ఈ యొక్క అవకాశం మీరు మాకు దయచేసినందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. తొమ్మిదవ అధ్యాయము, ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అతనికి పేరు పెట్టాడు. 7:14 మనం గమనించినట్లయితే, కన్యక గర్భవతి అయి కుమారుని కలను, అతనికి ఇమ్మానుయేలు, కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడని అర్థం. కనుక మన జీవితాల్లో దేవుడు మన కొరకు ఈ భూమి మీదకి ఆయన తన కుమారుడిని పంపించి మనకు తోడు లేనప్పుడు, మరి మనకి సాతాను మరణం ఆవరించి ఉన్నప్పుడు మనల్ని మరి తప్పించడానికి మనల్ని ప్రేమించి మన కొరకు జన్మించి ఆయన మన కొరకు ఆ శిలువ మరణమును అనుభవించి తన ప్రాణమును మనకు అర్పించి ఆయన శిలువ రక్తము ద్వారా 10 ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును నెరవేర్చి మనకు వాటిని అడ్డం లేకుండా తుడిచివేసి మనల్ని పరలోకానికి మా చిన్నతనం నుండి మరి మాకు మరి మా సహవాసంలో మరి ఎదిగినటువంటి మేము కుమారమ్మ కుటుంబము, కుమారు గారి కుటుంబము మరి ప్రేమించి కల్వరి ప్రార్థనా మందిరానికి దారి చూపించారు. అన్నగారి మన కోసము ఆ గ్రామంలో మరి సమాధాన కర్తయ్యకు అధిపతి, మన కుటుంబానికి ఎవరు అధిపతి వారిని చేయనుగాక. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించుగాక. ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆశీస్సు ఉండిన చోటుకు మీదుగా వచ్చి నిలుచు వరకు నక్షత్రమును చూచి అత్యానంద భరితులై
ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని పోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రియులరా, మనం చూసినటువంటి ఈ యొక్క మాటలో మరి తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశంలో కనిపించినటువంటి నక్షత్రం యేసు ప్రభు ఉన్నటువంటి చోటుగా వచ్చినప్పుడు ఆయనను పూజించారు. పూజించడం అంటే కేవలం దండం పెట్టడం కాదు, కానీ వాళ్ళు వాళ్ళ యొక్క పెట్టెలు విప్పి వారు ప్రభు కోసం తీసుకొచ్చినటువంటి కానుకలుగా ప్రభువుకు అప్పగించారు. ఈ మూడు విషయాలకి మూడు భిన్నమైనటువంటి అర్థాలను మనం చూస్తాం. ఒకటి, బంగారము అన్నారు. బంగారము అనేటువంటిది దేనికి తెలియజేస్తుందంటే క్రీస్తు ప్రభు వారు రాజు అని తెలియజేస్తారు. సాంబ్రాణి అనేటువంటిది మరి ప్రధాన యాజకుడు సాంబ్రాణిని మరి సంభారమును మరి తండ్రికి లేదా ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించినటువంటి అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నది కనుక ఈ సాంబ్రాణి అనేటువంటిది ఆయన ప్రధాన యాజకుడని తెలియజేస్తా ఉంది. బోళం అనేటువంటిది మరి నిజానికి బాధగా ఉన్నటువంటి వారు, అంటే ఎక్కువ నొప్పితోటి బాధపడుతున్నటువంటి వారికి ఈ బోళం అనేటువంటిది నీళ్ళలో కానీ ద్రాక్షారసంలో కానీ కనిపించినప్పుడు వాళ్ళని సేవించినప్పుడు వాళ్ళు ఒకలాంటి మత్తుకి గురవుతారు. దానివల్ల వాళ్ళు ఆ యొక్క ఇదే బోళమును మనము క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణంలో కూడా చూస్తూ ఉన్నాం. ఆయన శిలువ మీద వేదన పడుతూ ఉన్నప్పుడు ఆ స్పంజిని క్రీస్తు ప్రభు వారి యొక్క నోటికి మరి అంటించడానికి ప్రయత్నం చేస్తారు. ఆయన చెరుపు పుచ్చుకొని మరి ఆ ప్రభు వారు దాన్ని తొలగించుకొని ఆ క్రీస్తు ప్రభు వారు మరి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని చెప్పి ఆయన మరణమైనటువంటి స్థితి మనం చూస్తా ఉన్నాం. వీళ్ళరా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే జ్ఞానులు మరి వారు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క కానుకలలోనే మనం గమనించగలుగుతా ఉన్నాం ఏ విధంగా దేవుడు మరి ఏం చేయబోతున్నారు అనేటువంటి విషయాలు. ఒకటి, ఆయన రాజు. రెండు, ఆయన ప్రధాన యాజకుడు. మూడు, ఆయన మన కొరకు మరణించినటువంటి దైవ కుమారుడిగా మనం చూస్తూ ఉన్నాం. మరణించడానికి ఈ భూలోకానికి ఆయన వచ్చారు. మరి ఈ కుటుంబము కైలా జాస్పర్ గారు మరి ఉన్నటువంటి దినాల నుంచి చూస్తూ ఉన్నప్పుడు కుటుంబంలో అందరూ కూడా దేవుని యొక్క భక్తి కలిగినటువంటి వారే, దేవుని యొక్క ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొందినటువంటి వారి యొక్క గృహాల్లో క్రీస్తు ప్రభు వారు ఉదయించారు అని మనం చెప్తూ ఉన్నాం. Merry Christmas. Merry Christmas. శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించారు. తండ్రి వల్ల కలిగిన ఆదిదేవ కుమారుని మహిమ వలె మనం ఇచ్చారు. ఆ వాక్యము ఆది యందు ఉన్నటువంటి వాక్యము, దేవుడై ఉన్నటువంటి వాక్యము, ఆ వాక్యము శరీరమును ధరించినటువంటి వాక్యము అనగా క్రీస్తు ప్రభు వారిని సూచిస్తున్నటువంటి ఆ యొక్క వాక్యము మన మధ్య నివసించింది. శరీరధారి అయినటువంటి వాక్యము ఎలా కనిపిస్తూ ఉన్నది అంటే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించారు. కాబట్టి కృపా సత్యము అది సంపూర్ణంగా క్రీస్తు ప్రభు వలన మనకు లభిస్తూ ఉంది. కాబట్టి క్రీస్తు ప్రభు వారు మన కొరకు మనల్ని రక్షించడానికి, మన పాపముల నుంచి మనల్ని విడిపించడానికి, మనల్ని బలపరచడానికి చీకటిలో కూర్చున్నటువంటి వారి గొప్ప వెలుగును చూసినటువంటి అనుభవాన్ని క్రీస్తు ప్రభువు మనకు దయచేసి ఉన్నారు. మరి నరసింహరావు అన్న కుటుంబ సభ్యులందరూ కూడా వాక్యమును అనుసరించినటువంటి వారిగాను, మరి దేవుని యొక్క మరి వాక్య విధానంలో నడుచుకుంటున్నటువంటి వారిగాను చూస్తూ ఉన్నాం. దేవుడు వారిని, వారి బిడ్డలను, మరి వారి యొక్క కుటుంబంలో చేరి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మిగిలిగా దీవించి కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ క్రిస్మస్. పరలోక దైవ కార్యము అరుదైన బలిని అర్పించెను, ఉదయించెను, నజరేతు భీష్మమును పొందెను. దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఉందురు, మీరు వారిని అనగదొక్కుదలని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరి ఆయన నా నామమందు భయభక్తులు గల వారికి ఎవరు ఉదయిస్తారంట? నీతి సూర్యుడు ఉదయించు. నీతి సూర్యుడు. ఆయన నీతి సూర్యుడుగా మనకు, అందుకని అన్న పాట రాస్తున్నాడు. మరియమ్మ గర్భాన ఉదయించెను, నజరేతు వాడని పేరొందెను,
యోహాను బాప్తిస్మము పొందెను పూర్ణుడై 20 సంవత్సరాల క్రితము ఆయన మన కొరకు పశువుల తొట్టిలో, చూడండి లూకాసు వార్త 2వ అధ్యాయము మనం గమనించినట్లయితే, లూకాసు వార్త 2 స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండు. కనుక సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులు. మరి అక్కగారు మొదటి నుంచి మరి దేవునిలో ఆ కుటుంబము బిడ్డలను కూర్చి సంఘములో పెంచుతూ మరి ఉన్నటువంటి అక్కగారిగా మనం చూస్తున్నాం. మరి వారు, వారి పిల్లలు, వారి కుటుంబము, తల్లిగారి కుటుంబం, వారి అన్నదమ్ములు అందరూ కూడా దేవుని సేవలో మరి ఆయా పట్టణాల్లో, ప్రదేశాల్లో వారు జీవిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. ఇది నా సంఘాన్ని చేర్చుకొని ఆయన యొక్క పుట్టుక దినాన్ని, అందుకనే ఎంత దీనుడుగా మన కొరకు ఒక శిశువు కొత్తి గుడ్డలతో మరి చుట్టబడి 7వ వచనం చదువునా, తన తొలిచూలు కుమారుని కొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండ పాట పాడిరి ప్రభు పరవశమోదగా ప్రభయు పరవశమో. అందరికి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. కాబట్టి క్రీస్తు ప్రభు ద్వారా మనకి ఏం కలిగింది అంటే కృపయు సత్యము మనకి కలిగింది. ప్రియులరా, చూడండి, క్రీస్తు యాగం క్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు లభించి ఉన్నది. కాబట్టి మనం సంతోషిస్తూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ సీజన్ లో మనం ఎందుకని సంతోషిస్తూ ఉన్నాం అంటే క్రీస్తు ప్రభు వారు మన కొరకు ఈ భూలోకానికి పంపబడి ఉన్నారు. పాపుల నిమిత్తము ఆయన మరణము వసగి ఉన్నారు. కనుక ఆయనను బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం, కీర్తిస్తూ ఉన్నాం. ఇదే క్రిస్మస్ కేరోల్, క్రిస్మస్ ఆనందం. హ్యాపీ క్రిస్మస్. పాడెను నిన్ను గరుడయు పరవశమో మధురాతి దేవుడు తన సేవకును గుర్తించి ప్రతి వారిని వాని దుష్టత్వము నుండి మళ్లించడం వలన ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపానని చెప్పాను. చెప్పాను. మన కోసం ఆయన పుట్టించారు. మనకి ఆశీర్వాద ఆమె యొక్క కుమారుని కుమారుడైన దేవుడు మనకి చూడని అర్థం. ప్రభు మన కోసం ఈ లోకమునకు వచ్చి ఆయన మన కోసం జీవించి ఇదిగో మన కోసం పుట్టించాడు. మెసేజ్ పోతుంది. నన్ను అక్కగారు దగ్గర నేను చిన్నప్పుడు పెరిగాను. ఈ వయసులో ఎప్పుడు నన్ను మరి మీ నాన్నగారు, అక్కగారు ఎప్పుడు నన్ను చేర తీసి అశోకాన్ని అలవరించేవారు. ప్రతి బరికి తీసుకుంటున్నారు. వారి ప్రేమ ఎంతో మా కుటుంబాన్ని వెంబడించారు. మాస్టర్ గారిని ఎంతో ప్రేమించారు. అందుకనే ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. ఆయన ఆశీర్వదిస్తున్నారు. ఈ యొక్క 2025వ సంవత్సరం యేసు ప్రభు వారు పుట్టిన దినాన్ని వారు మరి సంఘాన్ని పిలిపించుకుని కేరళ ద్వారా దేవుడు మహిమపరుస్తున్నారు. దేవుడు వారిని వారి కుటుంబంలో దీవించి ఆశీర్వదించారు. 4-5 వచనాలు చదువుదాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. ప్రియులరా, చదివినటువంటి మాటలో మనం చూస్తా ఉన్నాము, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపి ఉన్నాడు. కాలము పరిపూర్ణమై ఉన్నది. ఆయన యొక్క రాకడ అతి సమీపంగా ఉంటూ ఉన్నది.
దేవుని యొక్క రాజ్యము, ఇదిగో దేవుని యొక్క రాజ్యము రాబోతున్నది అనేటువంటి మాటను మనం వినేటువంటి కాలంలో ఉంటూ ఉన్నాం. ప్రియులారా, మరి దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని మన కొరకు ఈ భూలోకమునకు పంపి ఉన్నారు. ఆ ప్రియకుమారుడు మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు. ఆయన ప్రాణం పెట్టారు కనుకనే ఈ యొక్క దినమును ఎంతో సంతోషంగా ఆర్భటిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం. ఇదిగో ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని మీరు ప్రభువైన జక్కయ్య కొరకు చెప్తూ ఉన్నారు. ఆ జక్కయ్య గృహం గురించి చెప్తూ ఉండేటువంటి క్రమంలో ప్రభువా, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయంలో మరి ఆ జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పినటువంటి మాటలో ఈ యొక్క ఇంటికి కూడా రక్షణ వచ్చి ఉన్నది. ఈ గృహంలో ఉన్నటువంటి వారందరూ క్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నారు. ఆ క్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించడం అనేటువంటిదే క్రిస్మస్. ఆ యొక్క క్రిస్మస్ అనేటువంటిది మా యొక్క గృహంలో ఎలా కనిపిస్తూ ఉందంటే, క్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, పాపక్షమాపణ పొందినప్పుడు పరలోకంలో గొప్పగా సంతోషం అనేటువంటిది కలుగుతూ ఉంది. కాబట్టి ఈ గృహం ద్వారా అక్కమాటి మరి మామిడిపాలెంలో, విశ్వాస నగర్లో ఇక్కడికి వచ్చినటువంటి మొదటి నుంచి కూడా ఎప్పటి వరకు మరి దేవుడు తోడుగా ఉంటూ ఉన్నాడు. కుటుంబంలో అందరూ రక్షణ పొందడానికి దేవుడు కృప చూపాడు. కాబట్టి ఈ యొక్క నిజమైనటువంటి క్రిస్మస్ అనేటువంటిది ఈ యొక్క గృహంలో కనిపిస్తా ఉంది. దేవుడు తన యొక్క మాటలు మన యొక్క వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, దేవా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దూత ప్రత్యక్షమై మరియమ్మకి చెప్తున్నాను. ఏమని అంటే, నువ్వు కృపనుంది దానివే. కృప ఉండడం అంటే యేసు ప్రభు వారు వస్తే కృపను అందుతారు. యేసు ప్రభు వారు ఏ కుటుంబంలోకి వస్తారో ఆ కుటుంబం కృపను అందుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ కుటుంబంలో అయితే జన్మిస్తారో, అంటే ఎవరైతే రక్షణ పడతారో, ఎవరైతే ఆయన నమ్మకం ఉంచిన రక్షణమో అవుతుందన్నమాట. సో కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భం, క్రిస్మస్ అంటే మన కుటుంబంలో క్రీస్తు జన్మించాడు, మన కుటుంబంలో మనం క్రీస్తుతో కూడా మనము ఉన్నాము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే ఇది లోకమంతటికి కలుగబోవు గొప్ప రక్షణ అన్నమాట. దూత ప్రత్యక్షమై గొర్రెల కాపులు చెప్తా ఉంటారు కదా, మీరు గొప్ప మీ కొరకు రాజు జన్మించాడు, ఇది మహా సంతోషకరమైనటువంటి స్వర్తమానము అని చెప్పి చెప్తుందన్నమాట. సో కాబట్టి మనం కూడా మన కుటుంబంలో జన్మించిన క్రీస్తుని గురించి మనం కూడా ఇలా ప్రకటించేటువంటి వారంగా ఉండాలి. ఇది ఆయన మన కొరకు వచ్చాడు, మన కొరకు ఆయన జన్మించాడు, మన కొరకు ఆయన ఈ లోకంలో జన్మించి మనకి రక్షణ ఇవ్వడానికి, మనకి నిత్యజీవం ఇవ్వడానికి, మనకి చెల్లిస్తా ఉన్నాం. నిజంగా మేమైతే అనుకోలేదు, కానీ ప్రభా నేను ఆశ్చర్య రీతిగా ప్రభా నేను మీరు చేసినటువంటి గొప్ప కార్యంకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మా కుటుంబాలన్నీ కూడా నీ యందు ప్రభా నేను ఆశీర్వదించబడినట్లుగా, దీవించబడినట్లుగా కృప చూపమని. మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. నుంచి యోహాను సువార్త 4:16 చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, నశింపక నిత్య జీవం పొందినట్లు నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదరని లేఖన భాగము నెరవేరునట్లు ఆయన మరి అద్వితీయ కుమారునిగా ఉన్నటువంటి తన కుమారుని, ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు అంటే పుట్టినోడు, ఏకైక కుమారుడు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని దేవుని వాక్యం మనం గుర్తు చేస్తుంది. కనుక నాగేశ్వరరావు గారి గృహంలో మరి ఈ దినాన క్రీస్తు పుట్టుక జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి ఈ కుటుంబంలో మరి సమాధానమునకు కర్తయ్యకు అధిపతి, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద దేవుడు మనకు తోడని అర్థం. కనుక దేవుని యొక్క మరి ప్రేమను గుర్తెరిగి ఆయన సకల ఆయురారోగ్యములు, సకల ఆశీర్వాదములకు కారణభూతులు ఆయన మనం ఉన్నటువంటి వారికి మీరు దయచేసి ఉండగా, తండ్రి నాయన యేసయ్య ప్రభువా దర్శించి దీవించమని కోరుతూ ఉన్నాను తండ్రి. పాటలు పాడిరి పసి పాపము, పాటలు ఆడిరి యువజనము,
మాటలు ఆడిని యువసు ఆగమనముచియున్నది యేసునికై ముస్తాబైన అధ్యాయము 16వ వచనం. నిరాక్షేపముగా దైవ భక్తిని కూర్చిన మర్మము తీసుకొనెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడనే జన్మలలో ప్రకటింపబడెను, లోకముందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. కాబట్టి ప్రియులరా, మనం చదివినటువంటి మాటలలో దైవభక్తిని కూర్చినటువంటి మర్మము గొప్పది. ఏంటి ఆ దైవ భక్తిని గురించినటువంటి మర్మం ఏంటి అంటే, క్రీస్తు ప్రభు వారు సశరీరుడిగా ప్రత్యక్షమగుట, క్రీస్తు ప్రభు వారు సశరీరుడిగా ప్రత్యక్షమగుట అనేటువంటి విషయంలో ఆయన ఆత్మ విషయంలో నీతిపరుడు, దేవదూతలకు కనబడ్డాడు, రక్షకుడని జనములలో ప్రకటింపబడ్డాడు, లోకమందు నమ్మబడ్డాడు, ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. కాబట్టి ఈ భూలోకంలో క్రీస్తు ప్రభు వారు ఏమని ప్రకటింపబడ్డాడు అంటే రక్షకుడు. ఈ భూలోకంలో మనం చూసేటువంటి ఏ వ్యక్తిలో కూడా, అంటే ఏ గొప్పవాడు అని చెప్పబడినటువంటి ఎవరిలో నుంచి కూడా రక్షకుడు అనేటువంటి వాళ్ళని మనం చూడం. కేవలం యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఆయన మనకు రక్షకుడై ఉన్నాడు. యేసు అనగా రక్షకుడని అర్థం. కాబట్టి ప్రియులరా, క్రీస్తు ప్రభు వారు మనందరి పాపాల నిమిత్తం మరణించడానికి ఈ భూలోకంలో జన్మించారు కనుక మన పాప భారం అనేటువంటిది క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా కడగబడి మరి మనం పవిత్రపరచబడ్డాం కనుక యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినటువంటి దినాలను మరి ఈ యొక్క సీజన్ను ఎంతగానో సంతోషంగా భావిస్తూ నా కొరకు, నా రాజు, నా రక్షకుడు, నా ప్రధాన కాపరి అయినటువంటి క్రీస్తు ప్రభువు నా కొరకు ఈ భూలోకానికి వచ్చినటువంటి శుభతరుణాన్ని ఎంతో సంతోషంగా ఆర్భటిస్తూ ఉన్నాం. మరి దేవుడు ఈ యొక్క కుటుంబంలో చేసినటువంటి మేలులను జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నాం. ఆయన తన యొక్క అనాదికాల సంకల్పం చొప్పున మరి మన ఎడల తన యొక్క ప్రేమను విస్తరించి ఆయన మనకు తోడై ఉండి మన పరిస్థితులన్నింటినీ చక్కపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ కుటుంబము అనేటువంటిది, కుటుంబమును బట్టి మనం ఏం చేస్తూ ఉన్నామంటే, మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 వచనాల్లో చెప్పినటువంటి విషయాలను అనుసరించి కొండ మీద ఉండేటువంటి పట్టణం మరుగై ఉండనేరదు కదా. కాబట్టి కొండ మీద ఉండేటువంటి పట్టణం అందరికి ఏ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుందో అదేవిధంగా మరి ఈ కుటుంబం ద్వారా దేవుడు గొప్ప కార్యాలను చేసి, ఇదిగో దేవుడు చేసినటువంటి కార్యాలని చెప్పేటువంటి స్థితిగతులు దేవుడు కల్పించును గాక. హ్యాపీ క్రిస్మస్. ఉంటుంది. ముస్తాఫైనది మరియమ్మ ఒడిలో మానవ, మరియమ్మ ఒడి యువజనములు పాడిరి పసి పాపలు క్రీస్తు పరలోక దూతాడు. 1:21 చదువుకుందాం. మత్తయి సువార్త 1:21లో ఆయనకు యేసు అని పేరు పెట్టుదువలెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరు నాకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. దేవుడు మనకు తోడని దేవుడు స్తోత్రం. ఈ రాత్రివేళ మరి ప్రసాద్ మామ గారి గృహంలో ఈ రీతిగా దేవుని యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వారి పిల్లలతో కలిసి మరి ఈ దినాన దేవుడి మంచి భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. మరి సంఘమంతా వచ్చి మరి ఇంటిలో ఆయన యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మరి దేవుడు మంచి అవకాశాన్ని మనకి ఇచ్చాడు. ఆమె యొక్క కుమారులను, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించేటటువంటి దేవుడుగా మరి ఆయన మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు, రక్షకుడుగా వచ్చాడు. ఏసనగా రక్షకుడు, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడుగా వచ్చాడు. మన జీవితాల్లో దేవుడు ఎన్నో మేలు చేసి ఇదిగో కాపాడుతూ కనికరిస్తూ కష్టాల్లో, సుఖాల్లో, దుఃఖాల్లో ఆయన తోడు ఇమ్మానుయేలు
ఇమానుయేలుగా మనకు దేవుడు తోడని అర్థమని యెషయా గారు ముందుగానే ప్రవచించారు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆయన ఆశ్చర్యకరు సంఘాన్ని హత్తుకొని జీవించిన విధానం, మరి అన్నగారితో కలిసి సేవలో సహకరించినటువంటి ఆ గొప్ప మరి భాగ్యమును, మరి ఈ ఆశీర్వాదాన్ని ఈ దినాన మనం వారి పిల్లల్లో, వారి కుటుంబాల్లో మనము చూస్తూ ఉన్నాం. కారణం దేవుడు ఆయన నిన్ను విడువను ఎడబాయనన్న వాగ్దానాలు మరి దేవుడు తన బిడ్డల పట్ల నెరవేరుస్తూ తన వాగ్దానాలని మరి మన పక్షాన నెరవేరుస్తున్న దేవుడుగా ఉంటుంది. తెలుస్తూ ఉన్నాం. ప్రభువా నాయన యేసయ్య, ప్రతి సంవత్సరము క్రిస్మస్ సీజన్లో మా కల్వరి ప్రార్థనా మందిరం తరపున మేము మా యొక్క సంఘస్థులను దర్శించి వారికి వాక్యాన్ని బోధించి ప్రభువా నాయన వారి కొరకు ప్రార్థించేటువంటి యొక్క పరిచర్య మేము కలిగి ఉన్నాం.